విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు మా ఫ్లైట్ జర్నీ అండి. మాకు 9 o'clock మార్నింగ్ ఫ్లైట్ ఉంది. మేము 7:30 కల్లాన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఆధార్ కార్డు, టికెట్ చూపించాలి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర. అప్పుడు మనకి ఎయిర్పోర్ట్లోకి అలౌ చేస్తారు. ఇప్పుడు లోపలికి వచ్చాము. చూసారు కదా, ఇక్కడ అరకు వ్యాలీ కాఫీ, స్నాక్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కాస్ట్ ఎంత అయితే నాకు తెలీదు, నేను అడగలేదు కాబట్టి. అలాగే ఇక్కడ మేము లైన్లో నిల్చున్నాం కదా, ఇవి ఏంటంటే మన బ్యాగులన్నీ చెక్ ఇన్ అవుతాయి. ఇక్కడ మేము వచ్చేటప్పటికి కొంచెం లైన్ ఉంది కాబట్టి సరిపోయిందండి. లేకపోతే ఒక్కొక్కసారి చాలా పెద్ద లైన్ ఉంటుందంట. అందువల్ల ఎయిర్పోర్ట్కి ఎప్పుడు కూడా ముందుగంటే రావాలి, ఒక 2 hours ముందే రావాలి. మాకు చెక్ ఇన్ అయిన తర్వాత ఇలాగా ఇప్పుడు ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వచ్చాము లోపలికి. ఇక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి. ఏ కౌంటర్ ఖాళీ ఉంటే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత మన బ్యాగ్స్ అన్ని కూడా వెయిట్ చూస్తారు. వెయిట్ చూసి వాటికి ట్యాగ్ వేస్తారనమాట. ఇలా ట్యాగ్ వేసి పంపించేస్తారు ఫ్లైట్ దగ్గరికి. మేము బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. ఇప్పుడు ఎలక్ట్రికల్ వస్తువులు ఇలాంటివి ఉంటాయి కదండి, ఇలాగ మనం వెనక వేసుకున్న కాలేజ్ బ్యాగుల్లో ఉంటాయి కదా, వాటిల్లోనైనా లేదా హ్యాండ్ బ్యాగుల్లోనైనా సరే మనం పెట్టుకుంటే చెకింగ్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా మొబైల్స్, పవర్ బ్యాంకు, బ్లూటూత్, తర్వాత ఛార్జింగ్, ఇవన్నీ కూడా ట్రేలు ఉంటాయి కదా, ట్రేల్లో పెట్టి ఇవ్వాలి. చాలా ఫాస్ట్గా చెకింగ్ అయిపోయి మనకి ఇచ్చేస్తారు. అదే బట్టల బ్యాగ్లో పెడితే అవన్నీ తీయాలండి. ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకోండి. ఈ చెకింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఫ్లైట్ దగ్గరికి బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులో ఇండిగో ఫ్లైట్ అయితే మాది, అక్కడికి ఆ బస్సెస్ డ్రాప్ చేసిస్తాయి. ఇప్పుడు మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇలా లాన్కి వెళ్ళేటప్పుడు చాలా పిక్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి విండో సీట్లు కావాలనుకుంటే బోర్డింగ్ పాస్ ఉంది కదా, అక్కడ కొంచెం మనం ముందు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అడగాలండి. విండో సీట్లు ఖాళీ ఉంటే మాత్రం మనకి ఇస్తారు. లేదంటే మన టికెట్ పైన 300 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుని విండో సీట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఖాళీ ఉంటే కనుక బోర్డింగ్ పాస్ దగ్గర అడిగితే ఇస్తారండి. మాకైతే విండో సీట్లు వచ్చాయి. ఇప్పుడు లాన్కి వచ్చిన తర్వాత మా ఇద్దరు పిల్లలకి అటు సైడ్ వచ్చింది 2 సీట్లు, మాకైతే ఇటు సైడ్ వచ్చాయి. ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. ఫ్లైట్ వెళ్ళేటప్పుడు మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇలా సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్న తర్వాత ఫ్లైట్ కొంచెం పైకి వెళ్ళేటప్పుడు కొంచెం 10 నిమిషాల వరకు పెద్ద సౌండ్ వస్తుందండి. తర్వాత అలా నార్మల్ అయిపోద్ది. అప్పుడు చెవులన్నీ కూడా దెమ్మలు పట్టేసినట్టుగా అనిపిస్తుంది. మన సీట్లో కూర్చునేటప్పుడు మన ఫ్రంట్ సీటు బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలాగా ఏవైనా ఫుడ్ ఏవైనా పెట్టుకోవడానికి ఇలాగ ఓపెన్ చేసి పెట్టుకొని దానిపైన తినొచ్చు అనమాట. అలాగే ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఫ్లైట్ ఏదైనా ప్రమాదం గురయ్యేటప్పుడు వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చదువుకోవచ్చు. ఆ బ్లూ కలర్ బ్యాగ్స్ ఉన్నాయా, అందులో ప్లాస్టిక్ బ్యాగ్స్ వేరే ఉంటాయి. అవి ఎవరికైనా వామిటింగ్స్ అలా అనిపిస్తే కనుక వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాగా ఫ్లైట్ కొంచెం పైకి వెళ్ళేటప్పుడు మనకి సిగ్నల్స్ కూడా మొబైల్స్ అన్నీ ఆగిపోతాయండి. మనం ఆప అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. ఓన్లీ పిక్స్ అలా వీడియోస్ తీసుకోవడానికి తప్ప ఇంకా ఎవరికి ఫోన్ చేయడానికి అయితే అవ్వదు. పైకి వెళ్ళే కొలది మనకి అక్కడ క్లౌడ్స్ అన్నీ కూడా దాని పైకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. మనకి బయట నుంచి ఫ్లైట్ చూసేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తుందా, మన ఫ్లైట్లో నుంచి ఈ విండో నుంచి చూసేటప్పుడు మాత్రం దాని రెక్కలు మాత్రం అసలు కదలలేనట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఎయిర్ హోస్టర్స్ తెచ్చారు కదా డ్రింక్స్, కాఫీ అవన్నీ కొనుక్కోవాలంటే ఒక గ్లాసు, చిన్న గ్లాసు 300 రూపీస్ అయితే ఉంటుంది. మీకు ఫ్రీగా కావాలనుకుంటే మాత్రం చిన్న గ్లాసు వాటర్ అయితే మాత్రం మధ్య మధ్యలో ఇస్తారండి అడిగితే. అది మాత్రం అవైలబుల్గా ఉంటాయి. ఇది అండి. కొన్ని ఫ్లైట్లకి అయితే టికెట్ పైనే మన ఫుడ్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. 2.5 hours రీచ్ అయిపోయామండి. చాలా ఫాస్ట్గా వచ్చింది అనిపించింది. అది ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా స్లోగా అనిపిస్తుంది అండి. మనకు తెలుస్తుంది, ల్యాండ్ అయ్యేటప్పుడు తెలుస్తుంటుంది మనకి. ఇప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు చూసారు కదా, రెక్కల పైన ఇలా అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి.
అలా ఓపెన్ అయ్యి ల్యాండ్ అయ్యేటప్పుడు మళ్ళీ అవి నెమ్మదిగా క్లోజ్ అయిపోయి మేము ఆ పక్కనే మాకు విండో కాబట్టి మంచిగా కనిపిస్తున్నాయి. మన బ్యాగ్స్ అన్నీ కూడా మనం వెళ్ళే ఫ్లైట్లోనే వస్తాయండి. చూశారు కదా, నేను విండోలో నుంచి అయితే చూశాను. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక గూడ్స్ బండిలో తీసుకొచ్చి దాంట్లోకి ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం కాబట్టి ఇది చాలా క్లీన్గా, చాలా పెద్దది, చాలా బాగుందండి ఎయిర్పోర్టు. మేము ఇప్పుడు బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకొని ఎయిర్పోర్ట్కి బయటకు అయితే వచ్చాము. ఎందుకంటే మేము మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. అక్కడ ఎయిర్పోర్ట్ బయట బస్సు అయితే ఎక్కి అక్కడి నుంచి మెట్రో స్టేషన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఇప్పుడు మేము ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే మేము వెళ్ళాలి కాబట్టి మెట్రో అయితే బెస్ట్ అని మేము ఇక్కడికి వచ్చామండి. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఇక్కడ మెట్రో ఏంటంటే ట్రైన్ వచ్చేటప్పుడు ఫ్రంట్ నుండి గ్లాసెస్ డోర్స్ ఉన్నాయి కదా, ఓపెన్ అవుతాయండి. అదే హైదరాబాద్లో అయితే ట్రైన్ వచ్చేటప్పుడు ట్రైన్ డోర్సే డైరెక్ట్గా ఓపెన్ అయితే మనం వెళ్ళిపోతాం కదా. ఇక్కడ కొంచెం వెరైటీ అనిపించింది. ఇదండి మా ప్రయాణం విశాఖ నుంచి ఢిల్లీ వరకు.